ఇది ఒక 3 పదాల గురించి చెప్తా. ఇక్కడ కూర్చుందాం. ఆ 3 పదాలు ఏంటంటే అంటే మనిషి కనెక్ట్ అయిన 3 పదాలు ఇవి. ఇది నా అనాలిసిస్. ఒకటి సైన్స్, రెండవది ఫిక్షన్, మూడవది మిస్టరీ. ఇప్పుడు సైన్స్ అనుకో, ఈ మొబైల్ ఉంది కదా, ఇది సైన్స్. ఎందుకు సైన్స్ అయింది? మనిషి క్రియేట్ చేసిండా? మనిషి చాలా క్రియేట్ చేస్తాడు. టెక్నాలజీ డిఫైన్ అయింది అంటే దాని బౌండరీ మనిషి తెలుసుకోగలిగిండు. ఇప్పుడు ఇది ఇస్త్రీ పెట్టేలాగా పనిచేయదు, ఫిక్స్ అయింది. తద్వారా మొబైల్ అంటే ఏమిటి అని ప్రపంచంలో ఎవరిని అడిగినా మొబైల్ అంటే ఇది అని నిర్వచనం చెప్తారు. సో సైన్స్ ఏం చేస్తుంది? ఒక పర్ఫెక్ట్ లాజికల్ కంక్లూజన్కి రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో సైన్స్ వల్ల మనిషికి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఎవడన్నా ఇట్లా అంటాడా, నాకు మా ఆయన అర్థం కాలేదు, లేకపోతే మా అత్త అర్థం కాదు అంటారు, కానీ నాకు మొబైల్ అర్థం కాలేదు అంటే నేర్చుకో అంటారు అంతే. అంతే తప్ప మొబైల్ వల్ల నీకే కన్ఫ్యూజన్ ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ డిఫైన్డ్ టెరిటరీ. ఇది నాట్ ఓన్లీ మొబైల్, విమానం నీళ్ళలో పోదు, డిఫైన్ చేయబడ్డది. ఇస్త్రీ పెట్టి డిఫైన్ దా బంగారు తల్లి దా, సో డిఫైన్ చేయబడ్డది. ఇది విజ్ఞాన శాస్త్రం అంతా కూడా ప్రాగ్మెటిక్ అప్రోచ్, నిర్ణయాలు చేసుకుంటూ కంక్లూజన్స్కి వస్తూ పోతుంది. విజ్ఞానం అనేది కంక్లూజన్ అన్నట్టు, ఒక నిర్ణయం. ఇంకా దీనికి ఎన్ని ఎగ్జాంపుల్స్ అని ఇచ్చుకో. రెండోది తెలుసా? ఫిక్షన్. ఫిక్షన్ అంటే ఏంది బంగారు? ఫిక్షన్ అంటే ఏందిరా? ఫిక్షన్ అంటే ఊహ. ఇప్పుడు బాహుబలి ఒక ఫిక్షన్, ఫిక్షన్కి అనంతం. సో మనిషికి ఫిక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు హీరో ఇట్లా అంటాడు అని 3 పల్టీలు వేస్తాడు. 3 పల్టీలు వేసిన తర్వాత హఠాత్తుగా దుంకుతాడు, పులవుతాడు. పులైన తర్వాత ఇంకేదో అవుతాడు, ఆ తర్వాత మంచోడు అవుతాడు, ఆ తర్వాత చెడ్డోడు అవుతాడు, తన ఆస్తి అంతా వదిలేస్తాడు, పేదల ప్రజలు. ఇదంతా జనాలకు ఇష్టం, ఎందుకంటే వీడు చేయడు అది. సో మన లైఫ్లో ఫిక్షన్ కనుక ఉంటే మన జీవితంలో చాలా సఫరింగ్ ఉంటుంది. అంటే మన జీవితాన్ని ఉన్నట్టు కాకుండా అతిగా ఆలోచించడం, అతిగా ఊహించుకోవడం అనేది ఫిక్షన్ కిందకి వస్తుంది. అంటే నీ జీవితాన్ని అనుకుంటే సైన్స్గా మార్చుకో, లేదా ఫిక్షన్గా మార్చుకో. సైన్స్గా మార్చుకుంటే నువ్వు నిర్వచిస్తురా. ఎగ్జాంపుల్, నేను సైన్స్గా మారితే కనుక నేను ఇంట్లో ఇంతే పని చేస్తాను, ఇంతకంటే చేయను. ఇవి తప్ప నన్ను ఏం అడగొద్దు. అంటే తద్వారా ఆ రోబో అంటే యు ఆర్ డిఫైన్డ్. సో ఇప్పుడు మనకి ఎవరైతే యోగి ఉన్నాడో అతని లోపల ఈ విజ్ఞానం ఉంటుంది అనమాట. అతను క్లియర్గా డిఫైన్ చేస్తాడు అతను ఏమిటని. అందుకని ఎవరు కన్ఫ్యూజ్ గారు. అదే ఒక భర్త ఒక భార్య డిఫైన్ చేయలే ఎవరు ఏమిటని, అందుకని ఇప్పటికీ కన్ఫ్యూజ్ అయితేనే ఉంటున్నట్టు. ఇప్పుడు నేను నా పట్ల ఎవరికీ కన్ఫ్యూజన్స్ లేవు. నేను డిఫైన్ చేసి పడేసిన, నేను ఇంతే, నా గడ్డం ఇంతే, నేను ఈ మూల కూర్చుంటాను, నేను ఎక్కడైనా ఉండగలను. సో ఐ హ్యావ్ డిఫైన్, ఏదైనా తింటాను. ఇంకా ఏమంటారు, న్యూసెన్స్ ఉండదు. ఫిక్షన్ అంటే ఏంది? నేను ఎలా ఉంటాను నీకు ఇంకా అర్థం కాలే. ఒకరోజు బాగున్నా, ఒకరోజు బాగాలేను, ఒకరోజు చాలా ఎగ్జైటింగ్ ఉన్నా, ఒకరోజు చాలా పతనం అయిపోయింది, ఒకరోజు బాధపడుతున్నా, ఒకరోజు ఏడుస్తున్నా, ఊహకు అందుతలేవు. సో జీవితంలో ఫిక్షన్కి స్కోప్ లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. సో జీవించడానికి ఇమాజినేషన్ వద్దు, జీవించడానికి నీకు ఏది ఉందో అది అనుభవించే సామర్థ్యం ఉండాలి. ఇది ఒక సహజ విజ్ఞానం అనమాట. ఇది నా అనాలిసిస్. ఇదంతా పుస్తకాల్లో ఉన్నది కాదు నేను చెప్పేది. మూడవది మిస్టరీ. సైన్స్ ఏమో ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకొని ఫిక్స్ చేయడం. ఫిక్షన్ అంటే రాదులే, ఓ కుక్క ఇంకో కుక్కని కలుస్తుంది, ఇంకో యోగిని కలుస్తుంది, అది విషయం కదా. ఏం చెప్పుకుంటున్నాం? సైన్స్ అంటే నిర్ధారణకు రావడం, ఫిక్షన్ అంటే బౌండరీ లేకుండా అతిగా ఆలోచించడం, ఎటేటో పోవడం, ఆచరణకు సాధ్యం కాని విషయాలంతా ఫిక్స్. చాలా మందికి అది చేయాలి ఇది చేయాలనుకుంటాడు, అంత శక్తి వాడికి లేనే లేదు. ఎప్పుడైనా నీకు అనిపించిందా నేను ఎగరాలని గాల్లో? ఇప్పుడు ఎందుకు అనిపించంటే తెలిసింది నువ్వు ఎగరలేవని. తద్వారా నీ సైన్స్ నీకు అర్థమైంది. నువ్వు ఎగరడానికి అనుకూలమైన శరీర నిర్మాణం నీకు లేదని అర్థమైంది. అట్లా
సో ఒకటేమో ఎంత అవసరమో అంత తెలుసుకునే డైమెన్షన్, రెండవది ఎంత తెలుసుకోవాలో తెలియదు, అతిగా ఊహించుకోవడం, అతిగా ఆలోచించుకోవడం. నీకు అర్థమవుతుందా? మనం వచ్చిన తర్వాత కూడా ఇది మన దగ్గరికి వస్తుంది. మొన్న కూడా వచ్చింది, గుర్తుపట్టింది అది. ఓకే. మూడవది ఏందో తెలుసా? మిస్టరీ. అంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ టాక్ ఎందుకు చేస్తున్నానంటే దానికి కారణం టైసన్. అసలు మధ్యాహ్నం అడిగి ఎందుకు పుట్టానన్నా నేను అని అడిగాడు. అంటే అది తెలుసుకోకు అని చెప్పింది. ఎందుకు అంటే ప్రతి మనిషి పుట్టడానికి ఒక రీజన్ ఉండదా? అదే చెప్తున్నా. నువ్వు మూలంలోకి వెళ్తే నీకు రీజన్ దొరకదు. అంటే ఉంతా కొంచెం ఇట్లా జరుగు, ఉంది కానీ దొరకలేదా? ఎగ్జామ్ మూలంలోకి వెళ్తే నీకు రీజన్ దొరకదు. అక్క మిస్టరీ ఉంది కానీ దొరకట్లేదా? ఉంటది కానీ దొరకదా లేదా? ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? ఏది ఎలా ఉందో చెప్తుంది, చికెన్ ఏది ఎలా ఆపరేట్ అయిందో చెప్తుంది, అవునా? కానీ ఎందుకు ఆపరేట్ అవుతుందో చెప్పదు. ఓకే. గుండె ఎలా కొట్టుకుంటుందో డాక్టర్ చెప్తాడు, మెడికల్ సైన్స్ చెప్తుంది. అసలు గుండె ఎందుకు కొట్టుకోవాలి అంటే దాని ఉదాహరణకి శుక్రకణం పోయి అండంలో కలిస్తే పిండం ఏర్పడుతుంది అని సైన్స్ చెప్తుంది. అసలు శుక్రకణం పోయి అండంలో ఎందుకు దూరాలి? అసలు దానికి ఆన్సర్ లేదు. పోనీ వేవేల శుక్రకణాల్లో ఈ శుక్రకణమే ఎందుకు దూరింది అంటే చెప్పడానికి లేదు కదా. సో మిస్టరీ. నేనేం చెప్పాను? నేను ఎందుకు పుట్టానని అడిగితే నీకు ఎందుకు ముక్కుందో ఫస్ట్ చెప్పు. నువ్వు ఇంత డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, చూడదో అది నువ్వు చేతులు పట్టుకో. అసలు దామల తొందరరా అమ్మా. ఓకే, నువ్వు ఇచ్చిన రిప్లై ఏంటి మరి? నీకు ముక్కు ఎందుకు ఉందో చెప్పని అడిగా. ఓకే. అంటే డిఫాల్ట్గా ఉంది అన్నాడు. నువ్వు డిఫాల్ట్గా పుట్టినావని చెప్పిన, అనుకోకుండా పుట్టినావు అంతే. కానీ మనిషికి ఏంటంటే అనుకోకుండా పుట్టినంటే నమ్మకం లేదు. మా నాన్న అమ్మ చేసిన పూజల పుణ్యాల ఫలితాల వల్ల అట్లేమి లేదు, అలా ఆలోచిస్తారు మనుషులు. సో అందుకే నేను రాసుకున్నది నేను అకారణ జన్ముని అని. అకారణ జన్ములు అంటే యోగులు, వాళ్ళతో సకారణ జన్ములు, కారణ జన్ములు, సకారణ జన్ములు. నువ్వెందుకు పుట్టినావు బంగారు? మనతోని కలవడానికి ఇక్కడికి. అచ్చా, మనం అనుకునే సో మూలంలోకి వెళ్తే ఫ్లవర్ ఎందుకు విరబూస్తుందో సైన్స్ చెప్తుంది, కానీ అసలు ఎందుకు విరబోయాలనే దానికి ఆన్సర్ లేదు. సో ఈ ఎగ్జిస్టెన్స్ ఇలా నడవడానికి ఏ కారణము లేదు. అష్టావక్ర మహాగీతలో ఒక మాట ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ ఉన్న ప్రతి కదలికకి కారణం ఉంది, కానీ ఎగ్జిస్టెన్స్ ఎందుకు ఉంది అన్నదానికి ఏ కారణం లేదు. నువ్వు చేసే ప్రతి పనికి కారణం ఉంది. అంటే అస్తిత్వంలో ఒక ఫ్లవర్ ఎందుకు విరబూస్తుందో కారణం ఉంది, ఒక మనిషి ఎందుకు పనిచేస్తుందో కారణం ఉంది, విజ్ఞాన శాస్త్రం ఎందుకు కనుక్కోబడదో కారణం ఉంది. కానీ అసలు ఎగ్జిస్టెన్స్ ఎందుకుంది, అస్తిత్వం ఎందుకుంది, ఈ విశ్వం ఎందుకుంది, అసలు సూర్యుడు ఎందుకు వస్తుండే ఎవ్రీడే, దీనికి కారణాలు లేవు. సో అస్తిత్వం స్వయం అకారణం అని చెప్తాడు అనమాట. అది తెలుసుకోవాలని ఎంతో మంది ట్రై చేస్తున్నారు. సో నీవు ఫిక్స్ చేయాల్సింది ఫిక్స్ చేయి, ఆ టైంలో నువ్వు సైంటిస్ట్. సో నీ గురించి కూడా నువ్వు ఫిక్స్ చేసుకో, యోగేతో అంతే. ప్రతిదీ నిర్వచించు, ఇదే తింటాను, వివేకానంద కాషాయం కట్టుకున్నాను, అయిపోయింది. పెళ్ళి చేసుకోను, ఏం తింటారు? నాన్ వెజ్ తినను, తర్వాత టైము 1 గంట దాటితే తినను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్సింగ్. ఎక్కడ కూర్చుంటారు? మేము ఇట్టే కూర్చుంటాం. తర్వాత స్నానము 4 గంటలకు చల్లనీళ్ళతోనే చేస్తాం. ఎవ్రీథింగ్ ఇస్ ఇట్లా ఒకటి పురుగు లాంటిది పట్టుకుంది, దాన్ని ఆకుతో తీసి పక్కకు వరిస్తే అది ట్రై చేస్తుంది. సో అన్ని ఫిక్స్ చేస్తున్నాం. కామన్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? ఫిక్షన్లో ఉండి దేన్ని ఫిక్స్ చేయకుండా సఫర్ అవుతున్నాడు. వాడు ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఎంత పని చేయించాలో తెలియదు, ఎంత డబ్బు సంపాదించాలో తెలియదు, స్నేహితులు ఎవరో తెలియదు, దుర్మార్గులు ఎవరో తెలియదు, అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఏమీ తెలియదు. వాడు ఫస్ట్ సఫర్ అవుతాడు. ఫిక్స్ చేస్తూ రావాలి. మూడోది ఏంది? ఈ ఫిక్స్కి అతీతం, అసలు ఎందుకుందో కూడా తెలియదు. సో కొన్ని ఫిక్స్ చెయ్యి, తర్వాత కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకో. మధ్యలోది ఫిక్షన్, జీవితంలో నుంచి ఫిక్షన్ తీసేయి, జీవితానికి ఇమాజినేషన్కి జోడించకు. ఇదొకటి. ఎక్కడ ఇమాజినేషన్ జోడించాలంటే నువ్వు సినిమా కథ రాస్తున్నప్పుడు, పెయింటింగ్ వేస్తున్నప్పుడు, అట్లాంటి టైంలో ఇమాజినేషన్ ఒక పవర్గా వాడుకో. ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ టు క్రియేట్, నాట్ టు లివ్. ఇప్పుడు నా జీవితంలో ఏ ఇమాజినేషన్ లేదు, కానీ నేను పుస్తకం రాసినప్పుడు ఇమాజినేషన్ వాడతా. నేను తింటున్నప్పుడు ఏ ఇమాజినేషన్ లేదు, నీతో మాట్లాడుతుంటే ఏ ఇమాజినేషన్ లేదు, ఏదైనా కథ చెప్పినప్పుడు ఇమాజినేషన్ వాడతా, ఒక పెయింటింగ్ వేస్తే ఇమాజినేషన్ వాడతా. ఇప్పుడు మనం పైన కబోర్డ్స్ అన్ని పెట్టిస్తున్నాం, కొంత ఇమాజినేషన్ వాడు.
ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. లైఫ్ లో వాడద్దా? జీవించడానికి ఏ ఇమాజినేషన్ ఉండకూడదు. ప్రాక్టికల్ లైఫ్ కి ఉండొద్దు. అట్లా జీవించడానికి ఏ ఊహను వాడుకోకుండా జీవించడమే ఆధ్యాత్మికత. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి? అన్ని ఊహలు, ఎక్కడ స్వర్గం. ఇప్పుడు నేను చెప్పేది చాలా మంది కోటగొడలు అవును అలాగే ఉంది. ఎందుకంటే నీకు ఎగ్జైటింగ్. సినిమాలో ఎట్లయితే బాహుబలి ఇట్లా కొండ మీదకి ఇట్లా ఎగురుతాడు, బొక్కలు ఎరిగిపోవు. అయితే ఇష్టం ఉన్నట్టు ఊహించుకోవచ్చు కదా, ఖర్చు లేదు. నువ్వు తక్కువ టైంలో కూడా ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టు అనుభవించాలంటే చాలా శక్తి కావాలి. లేకపోవడం కాదు, ఉన్నదాన్ని అసలు అనుభవించలేకపోతున్నారు కదా అట్లా విషయం. సో ఈ 3 విషయాలు నేను చెప్పాలనుకున్నా, టైసన్కి చెప్పాలనుకున్నా నీకు మేడలన్నీ ఊహలలో కడుతున్నారు. అంతే కదా. నేను ఒక చిన్న కథ చెప్పను మీకు. కథ అంటే జోక్. ఆ జోక్ చెప్పి ముగిద్దాం. ఒక సైకాలజిస్టు, ఒక సైక్రియాటిస్టు, ఒక సైకో అనలిస్టు, 3 ఉన్నారంట. ఈ 3 ఏం చేస్తారు? ఒక్కసారి మళ్ళీ ఒకసారి. ఒక సైకాలజిస్టు, ఒక సైక్రియాటిస్టు, ఒక సైకో అనలిస్టు. అయితే ఒకడేమో గాల్లో మెడలు కడతాడంట, వాడు సైకో అనలిస్ట్. ఇంకొకడు దాన్ని అద్దెకిస్తాడంట, ఇంకొకడు దానికి అద్దె వసూలు చేస్తాడంట. అంటే ఆ 3 లేవు, లేవు. అసలు మనిషి లేని దాన్ని ఊహించుకొని ఆ సమస్యను తీసుకుపోయి సైకాలజిస్ట్ చెప్తే దానికి మందిస్తున్నాడు. నిజానికి అది లేనే లేదు, ఆ మేడ లేనే లేదు. సో ఈ మొత్తం టాక్ లో కంక్లూజన్ ఏంది? నిన్ను నీవు నిర్వచిస్తే నువ్వు విజ్ఞానంలోకి అడుగు పెడతావు. ఓన్లీ ఆలోచిస్తే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు, నువ్వు ఆచరిస్తే విజ్ఞానంలో ఉన్నట్టు అయిపోయింది ఫస్ట్ది. రెండవది, ఫిక్షన్ అనేది జీవితానికి పనికిరాదు. జీవితాన్ని యథార్థ దృక్పథంతో చూడాలి. ఇప్పుడు ఈ పైపుని పైపుగా చూడు, దాన్ని ఇంకేదో విధంగా చూడకు. అట్లా అదే కదా ప్రాబ్లం. అదే ప్రాబ్లం. బిల్డింగ్స్ చూసినప్పుడు బిల్డింగ్ చూడాలి, కానీ వినాశనం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్లన్నీ టపటప పడిపోతాయి కదా అని ఊహించొద్దు. ఏది ఊహించొద్దు. అంటే నువ్వు చేసే పనికి ఏ ఊహను జోడించకపోతే నువ్వు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. అంటే పరిపూర్ణ యథార్థ వాస్తవం సత్యం అవుతుంది. మూడవది, కొన్ని తెలుసుకోవడానికి వీలు లేదు, తెలుసుకోవాలన్నా ట్రై చేయవు. నువ్వేదో కంక్లూషన్కి వస్తావు, ఎందుకు పుట్టాను, అసలు ఈ ఫ్లవర్ ఎందుకు విరబూస్తుంది, కరెక్ట్ 6 గంటలకి పిట్టి ఎందుకు పూస్తుంది, ఇట్లాంటి వాటికి రీజన్స్ లేవు. 6 గంటలని మనం పెట్టుకుంటాం. ఎందుకు ఎందుకు సూర్యుడు ఎందుకు వస్తాడు? ఎందుకు పుట్టాను అనే దానికి అంటే మంచి పని కోసం పుట్టాము, అంటే ఏదో గొప్ప కార్యం చేయడం కోసం పుట్టాము అలా అనుకోవడం ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ తెలిస్తే, అంటే ప్రపంచం ప్రకృతి, మనం చెప్పినంత ప్రకృతి డైమెన్షన్. ప్రపంచంలో ఖచ్చితంగా నీకు పర్పస్ ఉంది. ఆ పర్పస్ ని నాన్ సీరియస్ గా చెయ్యి, సిన్సియర్ గా చెయ్యి, నాన్ సీరియస్ చెయ్యి. ఆ పర్పస్ కి అటు అయినా బాధపడకు. సిన్సియర్ గా సీరియస్ గా కాదు, ఇంతే ఇంతే. అంటే సిన్సియర్ అంటే ఒక గంభీరంగా, సిన్సియర్ అంటే గంభీరంగా కాదు. సీరియస్ అంటే చాలా గంభీరంగా, సిన్సియర్ అంటే శ్రద్ధతోటి. అంటే నేను ఎందుకు పుట్టాను అనేది క్వశ్చనే లేదా? ఆ డ్రాప్ చేసి అంతే, నువ్వు ఉన్నావు. మరి క్వశ్చన్ లేనప్పుడు మరి అలా ఎందుకు పుట్టావు కాదు, నువ్వు ఎప్పుడు పుట్టనే లేదు. మళ్ళీ మూలంలోకి వెళ్తే ఇప్పుడు తల్లి తండ్రి కలిసే ముందు అండంలోనూ నువ్వు ఉన్నావు సగం, వేరే కణంలోనూ నువ్వు సగం ఉన్నావు. తద్వారా నువ్వు కొనసాగుతున్నావు ఏదో ఒక రూపంలో. అది ఇది ఇలా అర్థం చేసుకుంటే నీ మనస్సు రిలాక్స్ అయిపో. ఓకే, అట్లా నాకు నేను ఆది నుంచి నాకు ఒక మొదలు లేదు, ఒక తుది లేదు. నేను ఎప్పటి నుంచో ఉన్నాను, ఈ రూపంలో లేను. నా స్వభావం, నా కోర్ ఉంది, బట్ నా రూపాలు మారుతుండొచ్చు, కోర్ ఎప్పుడు మారలేదు. ఆ కోర్ నేను కాబట్టి నాకు పుట్టుకలేదు, మరణం లేదు తెలుసుకున్నవాడు యోగి. అది సోల్ కదా, దానికి ఏ పేరున పెట్టుకో, చింతకాయని పెట్టుకోపోయింది. సరే మళ్ళా. అయితే ఇంతకుముందు ఏదో సొంత అడిగింది, నేను అడగాలనుకున్నాను. దానికి ముందు అదే ఊహాజనిత ప్రపంచము ఇది అని చెప్పుకున్నాం కదా. ఏది ఎలా ఉందో అలా చూస్తే సరిపోద్ది అని అంటాం కదా. ఏది ఎలా ఉందో అలా మనం చూస్తున్నామని ఎట్లా గుర్తుపట్టడు? ఇమాజినేషన్ తీసేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమాజినేషన్ చేస్తలేనని ఎట్లా గుర్తుపట్టడు? తెలుస్తుంది, అది నీకు సమాచారం వల్లనే జోడించబడుతుంది. ఒక కుక్క రాయిని చూసినప్పుడు రాయిని రాయిగా చూస్తుంది, రాయని కూడా తెలియదు దానికి. దాంతో ఏ ఉపయోగం ఉంటే ఆ ఉపయోగం చేసుకుంటుంది, అంతవరకే. మనిషే రాయిని దేవుని చేస్తాడు. అసలు పేర్లన్నీ మనుషులే పెట్టుకున్నారు, అంటే భాష అనేది మనుషులు. సో ఇప్పుడు నేను చెప్తున్నది ప్యూర్లీ ప్రాక్టికల్ అప్రోచ్, అంటే ఉన్నది ఉన్నట్టు చూడడం అనేది. అంటే ఏది జరిగినా కళ్యాణ కార్యాన్ని వర్డ్ యూజ్ చేస్తారు బయట, కొంత అదంతా సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు మన సిద్ధాంతం చెప్తాను, జీవితానికి సంబంధించిన 3 పార్శ్వాలు చెప్తున్నా. అనుకుంటే నువ్వు విజ్ఞాని, ఇట్లా ఉండాలనుకుంటే జస్ట్ జ్ఞాని, అది అయిపోయింది. లేదా నువ్వు జస్ట్ మైండ్ అనే పవర్ని వాడుకుని అతిగా ఊహించుకుని నువ్వు అట్లా జీవించలేకపోతున్నావు, అట్లా బాధ.
దానికి సొల్యూషన్ ఏంది? క్రియేటివిటీ కోసం మాత్రమే ఊహను వాడుకో, జీవించడానికి వద్దు. తింటున్నప్పుడు ఏ ఇమాజినేషన్ ఇట్లా తింటా చూడు, నేను ఛత్రపతి శివాజీలా తింటా అట్లా. అది కుదరదు. మూడవది ఏంది? కొన్ని తెలుసుకోవాలనుకుని తెలుసుకోలేవు, ఎందుకంటే అది తెలుసుకోవాలనుకుంటున్నదే రహస్యం కనుక. ఓకే. ప్రకృతి పరంగా పర్పస్ లేదు, ప్రాపంచికంగా పర్పస్ ఉంది. దాన్ని నువ్వు గంభీరంగా కాకుండా శ్రద్ధగా చేసి నీ బాధ్యత ముగించుకొని అవతారం. పర్పస్ ఏంటి? ప్రాపంచికంగా నేను ఒక 10,000 ప్రాపంచికంగానే ఉంది కదా పర్పస్, ప్రకృతి పరంగా లేదు తెలుసు కాబట్టి నీకు ప్రాపంచికంగా పర్పస్ ఏంటి? పర్పస్ ఏం లేదు. నేను ఒక 500 పుస్తకాలు రాద్దాం, పర్వాలేదు. ఏం జరుగుతుంది అది చేయడం నేను. సో ప్రాపంచికంగా నేను ఒక 10,000 పెయింటింగ్లు వేయాలనుకుంటున్నా. తర్వాత ఇంత చేసిన పెయింటింగ్ స్టాంప్ లాగా అట్లా ఒక 500 పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నా. ప్రాపంచికంగా నాకున్న భవబంధాలు ఏవైతున్నాయో ఎవరిని మనసు బాధ పెట్టకుండా నా వంతు వాళ్ళకి ప్రశాంతతని ఇద్దాం అనుకుంటున్నా. రెండోది, ఎవరిని బాధ పెట్టవు కానీ వాళ్ళు నేను బాధ పెడితే అది అంగీకరిస్తా. అంటే నువ్వు ఆ బాధ తీసుకో, అంటే కారణం ఉంటే ఓకే, లేదా తెలుసుకుంటా, లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి దాన్ని కొనసాగిస్తే టాటా బై బై అంతే. అంటే వాళ్ళకి కావాల్సిన బాధను తీసుకోండి. అంటే నేను ఎవరిని ఏమన్నానంటే పెయింటింగ్ వేయాలి, 500 బుక్కులు రాయాలి, నీ చుట్టూ నీ భవబంధాల వాళ్ళతో మంచిగా అన్ని చూసుకోవాలి. ఆ తర్వాత నీ యూట్యూబ్ మిత్రుల కోసం ఏమైనా చేస్తావు? ఖచ్చితంగా చేస్తా. ఆ తర్వాత త్వరలో చెప్తాను. అంటే ఇప్పుడు నేను ఏం చేసిన జీవితకాలం కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే నాకు యూట్యూబ్తో కనెక్ట్ అయ్యారో, ఒక మామూలు యూట్యూబర్ సబ్స్క్రైబర్ రిలేషన్షిప్ కాదు అది. దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అది నేను నిర్వచించే సమయం వచ్చినప్పుడు నిర్వచిస్తా. రెండోది ఆశ్రమం, దుకాణం, మళ్ళీ అటువంటిది ఏమీ లేదు. యూట్యూబ్ ఎంత స్ట్రాంగ్ ప్రపంచాన్ని ఊపుతుందో, నీ యూట్యూబ్ నుండి వచ్చిన మిత్రులు కూడా నీతో అంతే స్ట్రాంగ్. కలిసి పని చేయాలి ఎవరు సాధ్యమైనంత వాళ్ళు. ప్రపంచంలో పర్పస్ అంతే ప్రస్తుతానికి. నాకు అందరికి ప్రతిరోజు ఒక 9 మందికి వండి పెట్టాలనుంది, లేదా వారం రోజుల్లో ఒకసారి అయితే నేను త్వరలో అనౌన్స్ చేస్తుంది. మేబీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడే చేస్తానేమో. వారంలో ఒక 21 మంది అందరం కలిసి. ఇక జీవితకాలం 21 మంది ఉంటారు వారానికి. ఆ 21 మంది మారొచ్చు, సంఖ్య మారదు, వేరు. సో ఒక 2-3 ఏళ్ళు పోయిన తర్వాత నెక్స్ట్ ఆగస్టులో 21 మెంబర్స్ లో మేము వస్తామండి అని చెప్తారు అన్నాడు. సో ఆ 21 మందికి నేనే వండి పెడతా, నాతో పాటు. కాకపోతే క్యాటరింగ్ ఆర్డర్ చేయించము, మనమే ఫ్రెండ్స్ అంతా కలిసి వండుకోవచ్చు. నేను మాత్రం ముఖ్యంగా నేను ఎవరు లేకపోతే నేను వండుతా. సో వంట వండించడం వేరు, వండుకోవడం వేరు, వండి పెట్టడం వేరు. సో అది నేను చేయాలనుకుంటున్నా లైఫ్ అంతా. సో ప్రస్తుతానికి ఇక్కడ ఆపేద్దాం. ప్రస్తుతానికి రావచ్చా లేదా అనేది పక్కన. అంతే. చలో బాయ్, టేక్ కేర్. అందరూ బాయ్ చెప్పండి. చీకటి అయింటుంది, ఏం కనబడకపోవచ్చు. బాయ్.